సరే, నిన్నటి వరకు నేను చెప్తున్నా గాజు పరివర్తన ఉష్ణోగ్రత దాన్ని ప్రభావితం చేసే అంశాలు చెప్తున్నాం. అదే కదా, గాజు పరివర్తన ఉష్ణోగ్రత దాన్ని ప్రభావితం చేసే అంశాలు. అది కూడా ఇన్కంప్లీట్గానే ఉంది, పూర్తి కాలేదు. కొంచెం మళ్ళీ ఒక 5 నిమిషాలు దాన్ని గుర్తు చేసి మళ్ళీ వేరే దానికి వెళ్తాం. సో గాజు పరివర్తన ఉష్ణోగ్రత దీన్ని ఏమంటారో చెప్పారు, జీటీటీ, గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్. గ్లాస్ ట్రాన్సిషన్ టెంపరేచర్ కనిపిస్తుంది, బోర్డు కనిపిస్తుంది కదా. అనిపిస్తుంది సార్. సరే, ఈ గాజు పరివర్తన ఉష్ణోగ్రత అంటే ఏమిటి అనేది నేను చెప్తున్నాం. సో ఏం చెప్పారు, గాజు పరివర్తన ఉష్ణోగ్రత అంటే ఒక నియమిత ఉష్ణోగ్రత వద్ద పాలిమర్ లేదా పాలిమర్ యొక్క ఒక నియమిత ఉష్ణోగ్రత లేదా ఒక నియమిత ఉష్ణోగ్రత వద్ద పాలిమర్ దానికంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద గట్టిగాను పెలుసుగాను, దానికంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మనకేమవుతుంది మృదువుగాను గట్టిగాను ఉన్నట్లయితే మనం దాన్ని ఏమంటాం చెప్పాం, గాజు పరివర్తన ఉష్ణోగ్రత అంటాం మనం. సో మనకేమవుతుంది, ఒక నియమిత ఉష్ణోగ్రత, సో పాలిమర్ యొక్క ఒక నియమిత ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద. సో ఒక నియమిత ఉష్ణోగ్రత అంటే ఏం చెప్పాం మనం, ఏదైనా సరే మనం ఒక పాలిమర్ ఏదైనా ఒక పాలిమర్ తీసుకుంటే దానికి 30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉందనుకున్నాం. ఆ నియమిత ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద, అంటే దీనికంటే లెస్ దాన్ 30 డిగ్రీస్ కనుక ఉంటే అక్కడ ఏమవుతుంది, మనకు అది గట్టిగాను మరియు పెలుసుగాను ఉంటుంది అని చెప్పుకున్నాం. దృఢంగా గట్టిగా, లేదా గ్రేటర్ దాన్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద అయితే ఇది మృదుత్వాన్ని కలిగి ఉంటుంది. మృదుత్వం గట్టిగా పెలుసుకొని మృదుత్వాన్ని కలిగి ఉంటుంది. సో లేదా మృదుత్వం కలిగి ఉంటే రబ్బర్ లాగా సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. అటువంటి దాన్ని ఏమంటామంటే మనం గాజు పరివర్తన ఉష్ణోగ్రత లేదా గాజు సంక్రమణ ఉష్ణోగ్రత అంటాం. సరే, ఈ గాజు సంక్రమణ ఉష్ణోగ్రతలో మనం ఏం చెప్పుకుంటున్నాం, ఇక్కడ మనం సాధారణంగా ఈ ఏదైనా ఒక పాలిమర్ దాని యొక్క ఘనస్థితి నుండి నేరుగా ద్రవస్థితిలోకి కనుక వెళ్ళినట్లయితే దాన్ని మనం ఏమంటున్నాం, ద్రవీభవన ఉష్ణోగ్రత అంటున్నాం. సో ఒక పాలిమర్ ఏమవుతుంది అంటే సాధారణంగా మనం ఏం చెప్తున్నాం, ఇక్కడ నియమిత ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఇది 30 డిగ్రీ అంటే మనకేమవుతుంది, తక్కువగా ఉంటే గట్టిగా ఉంటుంది, పెలుసుగా ఉంటుంది అంటున్నాం. ఆ స్థితిలో వచ్చేసి మనం ఏమంటాం, గ్లేసీ స్టేట్ అంటాం. లేదా 30 మనకు నియమిత ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కనుక ఉన్నట్లయితే దీన్ని ఏమంటాం, మనము మృదుత్వాన్ని కలిగి ఉంటుంది, రబ్బర్లాగా సాగే గుణాలు కలిగి ఉంటుంది. ఈ స్థితిలో వచ్చేసి మనం ఏమంటున్నాం అంటే రబ్బరీ స్టేట్ అంటున్నాం. సో గ్లేసీ స్టేట్, రబ్బరీ స్టేట్, జిఎస్ ఇక్కడ ఆర్ఎస్ అంటాం. గ్లేసీ స్టేట్, రబ్బరీ స్టేట్. ఈ రెండు కాకుండా మనకి ఏమవుతుంది, పాలిమరు ఏదైనా ఒక పాలిమర్ ఘనస్థితి నుండి ఈ రబ్బర్ స్థితికి చేరుకోకుండా నేరుగా ద్రవస్థితికి కనుక చేరుకున్నట్లయితే అప్పుడు ఆ ఉష్ణోగ్రత ఏమంటారంటే ఆ పాలిమర్ యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత అంటాం. ద్రవీభవన ఉష్ణోగ్రత. సో ద్రవీభవన ఉష్ణోగ్రత దీన్నే టీఎం అంటాం. ఏమిటిది, ఏదైనా ఘన పాలిమర్ రబ్బర్ స్థితిని చేరుకోకుండా నేరుగా ద్రవస్థితికి కనుక చేరుకున్నట్లయితే ఆ ఉష్ణోగ్రత ఏమంటామంటే ద్రవీభవన ఉష్ణోగ్రత అంటాం. ఈ ద్రవీభవన ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆ ద్రవస్థితిలో ఉన్నటువంటి పాలిమర్ ఏమవుతుంది, మనకు విస్కో ఫ్లూయిడ్ స్టేట్కి మారుతుంది. విస్కో ఫ్లూయిడ్ స్టేట్. సో ఆ విస్కో ఫ్లూయిడ్ స్టేట్ మనం ఏమంటాం, అప్పుడు ఆ ఉష్ణోగ్రత ఏమంటామంటే ప్రవాహ ఉష్ణోగ్రత అంటాం, టీఎఫ్. సో మనకి ఏమవుతుంది, ఇక్కడ 30 డిగ్రీల కంటే ఇక్కడ అంటే ద్రవీభవన ఉష్ణోగ్రత కంటే అధిక ఉష్ణోగ్రత వద్ద పాలిమర్ ఏమవుతుంది, మనకు ఇక్కడ స్నిగ్ధత ద్రవస్థితిని పొందుతుంది. ఆ ఉష్ణోగ్రత ఏమంటే ప్రవాహ ఉష్ణోగ్రత అంటాం. సో ఈ ప్రవాహ ఉష్ణోగ్రత దీనికి మనం ఏం చేసాం, ఇక్కడ 3 రకాలైనటువంటి ఉష్ణోగ్రతలు వచ్చినాయి మనకు ఇలాగా. సో ఇది వచ్చేసి గ్లేసీ స్టేట్, ఇది రబ్బరీ స్టేట్, ఇది ఒక టీఎం అనుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఇది టీజీ, ఇక్కడ వచ్చేది ఏమవుతుంది టీఎఫ్ ప్రవాహం. సో ఇదేమవుతుంది విస్కో ఫ్లూయిడ్ స్టేట్. అంటే మనకేమవుతుంది ద్రవ స్నిగ్ధత స్థితి లేదా స్నిగ్ధత ద్రవ స్థితి అంటాం. సో ఈ టీజీ అంటే ఈ పరివర్తన ఉష్ణోగ్రత కంటే అది నియమిత ఉష్ణోగ్రత తక్కువ ఉంటే అది గ్లేసీ స్టేట్లో ఉంటుంది, ఎక్కువ ఉంటే రబ్బరీ స్టేట్లో ఉంటుంది. ఇంకా ఎక్కువైతే అదేమవుతుంది రబ్బర్ స్టేట్ పొందకుండా ద్రవస్థితిలో ఉంటుంది, ద్రవీభవన ఉష్ణోగ్రత. ఈ ద్రవీభవన ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత కనుక ఉన్నట్లయితే అది విస్కో ఫ్లూయిడ్ స్టేట్లో ఉంటుంది.
అర్థమైందా? కాబట్టి ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఈ విధంగా మనకు ఏమవుతుంది, ఈ ఉష్ణోగ్రత ప్రవాహ ఉష్ణోగ్రత అంటాం. కాబట్టి ఈ ప్రవాహ ఉష్ణోగ్రత లేదా ఈ గాజు పరివర్తన ఉష్ణోగ్రతను మనకి ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయని నిన్న తెలుసుకుందాం. మరి ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయంటే మనకు గాజు పరివర్తన ఉష్ణోగ్రతను సాధారణంగా మనకి ఏమేం చెప్పుకున్నాం నిన్న, గాజు పరివర్తన ఉష్ణోగ్రత ప్రభావితం చేసే అంశాల్లో మనకు అనేక అంశాలు తీసుకున్నాము. అందులో సింపుల్గా చెప్తాను. ఒకటి నెంబర్ 1 వచ్చేసి అనుభారము ప్రపోర్షనల్ టు, లేదా అనుభారం అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ గాజు పరివర్తన ఉష్ణోగ్రత జీటీటీ ప్రపోర్షనల్ టు అనుభారం. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది ఒక ఫ్యాక్టర్ చెప్పాను. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటే మనకి ఏమవుతుంది, ఆ పాలిమర్ యొక్క అనుభారాలు పెరిగే కొద్దీ గాజు పరివర్తన ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో గాజు పరివర్తన ఉష్ణోగ్రత అనుభారాలకు అనులోమానుపాతంలో ఉంటుంది. అదేవిధంగా మనకి ఇంకోటి ఏం చెప్పాను, ఫ్లెక్సిబిలిటీ. సో ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఏమవుతుంది, మనకు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇది యూనివర్సలీ ప్రపోర్షనల్ అంటే విలోమానుపాతంలో ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ అంటే మనకు అనువుగా ఉన్నటువంటిది. సైడ్ చైర్స్ అనేవి ఉంటాయి కదా, లేదా పెండెంట్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఆ పెండెంట్ గ్రూప్స్ కానీ లేదా సైడ్ చైర్స్ అనేవి ఉన్నప్పుడు ఈ గాజు పరివర్తన అంటే పాలిమర్కు మనకి ఏమవుతుంది, అనువైనటువంటి ప్రతిక్షేపకాలు కనుక ఉన్నట్లయితే అప్పుడు దాని యొక్క పరివర్తన ఉష్ణోగ్రత ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది. అంటే ఆ ప్రతిక్షేపకాల సంఖ్య పెరిగే కొద్దీ పరివర్తన ఉష్ణోగ్రత ఏమవుతుంది, మనకు తగ్గుతూ ఉంటుంది. సో జీటీటీ ప్రపోర్షనల్ టు 1/, ఇది. సో ఇది చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే రెండవది ఇవి గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా రాయొచ్చు. జీటీటీ ప్రపోర్షనల్ టు 1/, ఫ్లెక్సిబిలిటీ. సో ఇది ఫ్లెక్సిబిలిటీకి విలోమానుపాతంలో ఉంటుంది. అదేవిధంగా మూడోది వచ్చేసి ఏమవుతుందంటే ఈ గాజు పరివర్తన ఉష్ణోగ్రత అంతరనాకర్షణ బలాలకు అనులోమానుపాతంలో ఉంటుంది. అంతరనాకర్షణ బలాలకు అంతర అనాకర్షణ బలాలు. సో ఈ అంతర అనాకర్షణ బలాలకు ఇది ఏమవుతుంది, అనులోమానుపాతంలో ఉంటుంది నేరుగా గిరగా ఉన్నట్లయితే. అదేవిధంగా మనకి ఏమవుతుంది, నెక్స్ట్ సైడ్ గ్రూప్స్ లేదా పెండెంట్ గ్రూప్స్ లేదా బల్కీ గ్రూప్స్ అంటాం. సిఈటి ప్రపోర్షనల్ టు 1/, ఏమవుతుంది మనకు బల్కీ గ్రూప్స్ అంటే నేను చెప్పాను మీకు. బల్కీ గ్రూప్స్ అంటే ప్రతిక్షేపకాల యొక్క పరిమాణం కనుక పెరుగుతూ ఉన్నట్లయితే మనకేమవుతుంది, ఈ గాజు పరివర్తన ఉష్ణోగ్రత పెరుగుతుంది. ప్రతిక్షేపకాల యొక్క పరిమాణం అంటే అర్థం ఏంటి, ప్రతిక్షేపం CH3 బదులుగా C2H5 ఉందనుకోండి, కార్బన్ సంఖ్య పెరిగింది, పరిమాణం పెరిగింది. అప్పుడు ఏమవుతుంది, దాని పరివర్తన వస్తుంది. లేదా C3H7 ఇంకా సైజు పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా వాటిని ఏమంటామంటే బల్కీ గ్రూప్స్ అంటే స్థూల సమూహాలు అంటాం. ఈ స్థూల సమూహాల యొక్క సంఖ్య అంటే సమూహాలు మనం ప్రతిక్షేపించే సమూహాలు యొక్క పరిమాణం కనుక ఎక్కువ ఉన్నట్టయితే గాజు పరివర్తన ఉష్ణోగ్రత ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది. సో గాజు పరివర్తన ఉష్ణోగ్రత ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బల్కీ గ్రూప్స్. అదేవిధంగా ఇంకోటి ఏం చెప్పాము మనం, క్రాస్ లింక్స్. ఈ క్రాస్ లింక్స్కి వచ్చేటప్పటికి జీటీటీ ప్రపోర్షనల్ టు క్రాస్ లింక్స్. ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది, మనకు వ్యత్యస్త బంధాలు, ఆ పాలిమర్లో ఉన్నటువంటి వ్యత్యస్త బంధాల కనుక ఉన్నట్లయితే మనకి ఏమైనా వ్యత్యస్త బంధాల సంఖ్య పెరిగే కొద్దీ గాజు పరివర్తన ఉష్ణోగ్రత ఏమవుతుంది, మనకు పెరుగుతూ ఉంటుంది. వ్యత్యస్త బంధాలు క్రాస్ లింక్డ్ పాలిమర్స్ అంటాం, ఉన్నాయి కదా. సో అదేవిధంగా ఆరోజు వచ్చేసి ఏముందంటే ప్లాస్టిసైజర్స్. వచ్చేసి ఇన్వర్సలీ ప్రపోర్షనల్ ఉంటుంది. ప్లాస్టిసైజర్స్. సో ఏమైతే మరి ప్లాస్టిసైజర్స్ అంటే తక్కువ అనుభారం కలిగినటువంటి సమ్మేళనాలు ఇక్కడ మనకి ఏమవుతుంది ఉన్నట్టయితే అప్పుడు గాజు పరివర్తన ఉష్ణోగ్రత ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది. సో గాజు పరివర్తన ఉష్ణోగ్రత ఈజ్ యూనివర్సలీ ప్రపోర్షనల్ టు ప్లాస్టిసైజర్స్. అదేవిధంగా నెక్స్ట్ ప్రెషర్. ఏడవది వచ్చేసి మనకి ఏముంది, జీటీటీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ అంటే పీడనం. సో పీడనానికి ఇది ఏమవుతుంది, అనులోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకి ఏమవుతుంది, గాజు పరివర్తన ఉష్ణోగ్రత అనేది ఈ 6-7 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. సో అందులో కొన్నిటికి విలోమానుపాతంలో ఉంటుంది, కొన్నిటికి అనులోమానుపాతంలో ఉంటుంది. మీరు ఈ విగ్రహంగా గుర్తుపెట్టుకుంటే ఈ పాయింట్లు, దీన్ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్థమైందా?
సో మనకి ఇక్కడ ఏమవుతాయి, ఇక్కడ వచ్చేసి ఈ ఏడవది వచ్చేసి 7, చూడండి 7వది వచ్చేసి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, 1 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, తర్వాత 3 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, తర్వాత 5 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. సో ఇందులో ఇవి గుర్తుపెట్టుకోవాలి. మనం ఎలా గుర్తుపెట్టుకోగలుగుతారు మీరు? 1 ఇలానే ఆటో గుర్తుపెట్టుకుంటే 1, 3 చూడండి, 1, 3, 5 తర్వాత 7, ఈ 4 మనకి ఏమవుతాయి, అనులోమానుపాతంలో ఉంటాయి. సో రిమైనింగ్ వచ్చేసి మనకి ఏమవుతాయి, విలోమానుపాతంలో ఉంటాయి. ఆ విధంగా ఆ అనులోమానుపాతంలో ఉండేటివన్నీ ముందు రాసుకోవాలా. అదైతే విలోమానుపాతంలో కింద రాసుకున్నట్లయితే మీకు ఈజీగా గుర్తుంటుంది. సో గాజు పరివర్తన ఉష్ణోగ్రత అనేది మనకి ఏమవుతుంది, ఒక నియమిత ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద అయితే ఆ గాజు ఏమవుతుంది, మనకు గట్టిగా పెలుసుగా ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అయితే అది మృదుత్వాన్ని రబ్బర్ లాగా సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. ఆ ఉష్ణోగ్రతను ఆ పాలిమర్ యొక్క గాజు పరివర్తన ఉష్ణోగ్రత అంటాం. సో ఆ నియమిత ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద గాజు మనకేమవుతుంది, ఆ స్థితిని వచ్చేసి గ్లాసీ స్టేట్ అంటాము. అదే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్నటువంటి స్థితిని అయితే రబ్బరి స్థితి అంటాము. ఆ రబ్బరి స్థితి కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆ పాలిమర్ వచ్చేసి ఏమవుతుంది, ద్రవీకరణం చెందుతుంది. దాన్నే ద్రవీభవన ఉష్ణోగ్రత అంటాము. ఆ ద్రవీభవన ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు వేడి చేసినట్లయితే మనకి ఏమవుతుంది, విస్కో ఫ్లూయిడ్ స్టేట్ ఏర్పడుతుంది. దాన్నే ప్రవాహ ఉష్ణోగ్రత అంటాం. సో ఈ విధంగా ఉన్నటువంటి ఈ గాజు పరివర్తన ఉష్ణోగ్రత ముఖ్యంగా ఈ 7 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. 1 అనుభారాల మీద, ఇంకోటి ఫ్లెక్సిబిలిటీ మీద, అంతర ఆకర్షణ బలాల మీద, వస్తువుల సమూహాలు, తర్వాత వ్యస్తస్థ బంధాలు, తర్వాత పీడనము మరియు ప్లాస్టిసైజర్లు. ప్లాస్టిసైజర్లు అంటే మృదుకరణలోనే సో మృదుత్వాన్ని కలిగించే తక్కువ అనుభారం కలిగినటువంటి సమ్మేళనాలు మృదుత్వాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు ఏదైతే మృదుత్వాన్ని కలిగేస్తాయో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. నిర్వచనంలోనే చెప్పాను నేను, ఏది నియమిత ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఏమి ఇలా ఉంటుంది, అది ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది అని. కాబట్టి ఆ విధంగా మనకి ఏమవుతుంది, ప్లాస్టిసైజర్ల సంఖ్య కనుక పెరిగినట్లయితే గాజు పరివర్తన ఉష్ణోగ్రత కూడా ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఇవి మనకు గాజు పరివర్తన ఉష్ణోగ్రత అంటే ఏమిటి, వాటిని ప్రభావితం చేసే అంశాలు ఒక ఎస్ఏ క్వశ్చన్లో అడుగుతారు. సో దీంతో పాటుగా ఇంకొక ధర్మం ఉంది, అదేంటంటే టాక్టిసిటీ. టాక్టిసిటీ ఇది గుర్తుపెట్టుకోవాలి, టాక్టిసిటీ. సో ఏంటి టాక్టిసిటీ అంటే ఏమి, తెలుగులోదే ఇంగ్లీష్లోదే టాక్టిసిటీ. సో టాక్టిసిటీ అంటే పాలిమర్ యొక్క దీర్ఘ శృంఖలములోని అసౌష్ఠవ కార్బన్ వద్ద గల ప్రక్క సమూహాల అమరిక. చూడండి, ఒక దీర్ఘ శృంఖలం తీసుకోవాలి, పాలిమర్ ఒక లాగా దీర్ఘ శృంఖలంగా ఉండే ఒక పాలిమర్ తీసుకోవాలి. ఆ దీర్ఘ శృంఖల కలిగినటువంటి పాలిమర్లో ఇంకేం చెప్తున్నా, అసౌష్ఠవ కార్బన్ వద్ద. సో అసౌష్ఠవ కార్బన్ అంటే అర్థం ఏంటి, అసౌష్ఠవ కార్బన్ అంటే కైరాల్ కార్బన్ అంటే మేబీ. సో ఈ అసిమెట్రిక్ కార్బన్లో, ఈ అసిమెట్రిక్ కార్బన్ అంటే ఏంటంటే ఏదో ఒక కార్బన్ పరమాణువుకు తన చుట్టూ 4 వేరు సమూహాలు కానీ లేదా పరమాణువులు కానీ బంధించబడి ఉన్నట్లయితే దాన్ని అసౌష్ఠవ కార్బన్ అంటాం. సో ఇప్పుడు కార్బన్ యొక్క వేరియన్స్ ఎంత వరకు 4 ఉంటుంది. దీని చుట్టూ ఏమవుతుంది, క్లోరిన్, బ్రోమిన్ లేదా OH, COOH ఇలాగ 4 వేరు సమూహాలతో బంధించబడి ఉండాలి ఏమి, లేదా పరమాణువులు కానీ. దీన్ని ఏమంటామంటే అసౌష్ఠవ కార్బన్ అంటాం. అర్థమైందే? సో ఇటువంటి అసౌష్ఠవ కార్బన్, ఇందులో ఏదైనా ఒక అసౌష్ఠవ కార్బన్ కనుక ఉంటే ఈ అసౌష్ఠవ కార్బన్ వద్ద గల ప్రతిక్షేపకాలు, సైడ్ గ్రూప్స్ అంటే ఏమవుతుంది, మనకు ప్రక్క సమూహాలు. ఈ ప్రక్క సమూహాల యొక్క అమరికను టాక్టిసిటీ అంటాం. అర్థమైందే? సో ఒక దీర్ఘ శృంఖలాన్ని తీసుకోవాలి, అంటే పాలిమర్ యొక్క ఒక దీర్ఘ శృంఖలంలోని అసౌష్ఠవ కార్బన్ దగ్గర గల ప్రక్క సమూహాల అమరికను టాక్టిసిటీ అంటాం. సో ఒక దీర్ఘ శృంఖలంలో ఒక అసౌష్ఠవ కార్బన్ ఉంటుంది. అసౌష్ఠవ కార్బన్ అంటే ఆ కార్బన్ చుట్టూ 4 వేరు పరమాణువులు కానీ లేదా వేరు ప్రమేయాలు కానీ బంధించబడి ఉన్నట్లయితే దాన్ని అసౌష్ఠవ కార్బన్ అంటాం. అటువంటి అసౌష్ఠవ కార్బన్ కలిగినటువంటి ఈ దీర్ఘ శృంఖలం గల పాలిమర్లో ఆ కార్బన్ వద్ద ప్రక్క సమూహాలు, సైడ్ గ్రూప్స్ కనుక ఏ విధంగా అమర్చబడి ఉంటాయో తెలియజేసేదే ఈ టాక్టిసిటీ అంటాం. సో ఈ టాక్టిసిటీ అనేది మనకి ఏమవుతుంది, 3 రకాలు. ఇది కూడా ఈ టాక్టిసిటీ అనేది కూడా మనకు 3 రకాలు కలిగి ఉంటుంది. ఒకటి ఐసోటాక్టిక్, రెండవది సింబియోటాక్టిక్, మూడవది వచ్చేసి ఎటాక్టిక్. సో ఈ టాక్టిసిటీ వచ్చేసి మనకు 3 రకాలు. సో టాక్టిసిటీ అంటే ఏం చెప్తున్నాం,
దీర్ఘ శృంఖలంలో ఉండే ఏమి అసౌష్ఠవ కార్బన్ దగ్గర ప్రక్క సమూహాల యొక్క అమరికనే మనం టాక్టిసిటీ అంటాం. ఈ టాక్టిసిటీ వచ్చేసి మనకు 3 రకాలు: ఐసోటాక్టిక్, సిండియోటాక్టిక్, అటాక్టిక్ అనే 3 రకాలు ఉంటాయి. మరి ఏంటి ఐసోటాక్టిక్ అంటే ఏంటి? సో ఐసోటాక్టిక్ అంటే ఏంటంటే, కాబట్టి ఇక్కడ ఏమవుతున్నాయి, మనం ఒక దీర్ఘ శృంఖలం చెప్తున్నాం. చూడండి, ఒక దీర్ఘ శృంఖలం చెప్తున్నాం, అది ఒక అసౌష్ఠవ కార్బన్ కలిగి ఉండాలంటున్నాం. ఇలాగా ఒక దీర్ఘ శృంఖలాన్ని చెప్తున్నాం. సో ఈ దీర్ఘ శృంఖలంలో ఒక అసౌష్ఠవ కార్బన్, ఏదో ఒక కార్బన్ అసౌష్ఠంగా ఉంది అనుకుంటే, మనం ఆ అసౌష్ఠవ కార్బన్ దగ్గర మనకి ఏమవుతాయి, సైడ్ గ్రూపులు వచ్చేసి ఒకే సైడ్ ఉండాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి సైడ్ గ్రూపులు ఎక్స్ ఎక్స్, ఇప్పుడు ఈ విధంగా అన్ని ఒకే సైడ్ ఉన్నాయనుకోండి, దీన్ని ఐసోటాక్టిక్ అంటాం. సో అసౌష్ఠవ కార్బన్ దగ్గర అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఏమి సైడ్ గ్రూప్స్ ఏమి ఇన్ సేమ్ సైడ్, అరేంజ్మెంట్ ఆఫ్ సైడ్ గ్రూప్స్ ఇన్ సేమ్ సైడ్ ఇన్ పాలిమర్ చైన్. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ పాలిమర్ చైన్లో, ఈ పాలిమర్ శృంఖలంలో అసౌష్ఠవ కార్బన్ దగ్గర ఈ పక్క సమూహాలు లేదా ప్రతిక్షేపకాలు అన్ని ఒకే వైపు కనుక ఉన్నట్లయితే, ఈ విధంగా అన్ని ఒకే వైపు కూడా ఆపోజిట్ ఉండకూడదు. ఆ విధంగా ఉంటే దాన్ని ఏమంటామంటే ఐసోటాక్టిక్ అంటాం. ఆ విధంగా కాకుండా ఆమె పక్క పక్కన ఇక్కడ ఆ విధంగా కాకుండా ఇప్పుడు ఏమవుతుంది, ఇది తీసి ఇక్కడ రాశారనుకోండి, ఇవన్నీ పక్క పక్కన లేవు. ఎక్కడ ఉంది, మనకు ఆల్టర్నేటివ్ ఉంది. మరి ఇక్కడ చూడండి, 2 పక్క పక్కన లేవు, ఇవి ఆల్టర్నేటివ్ ఉన్నాయి. ఈ విధంగా ప్రక్క గ్రూపుల యొక్క అమరిక మనకు ఆల్టర్నేటివ్ గా ఉన్నట్లయితే దాన్ని సిండియోటాక్టిక్ అంటాం. కాబట్టి అవి అన్నింటిలో కూడా ఇక్కడైతే ఐసోటాక్టిక్ కానీ, సిండియోటాక్టిక్ కానీ, అటాక్టిక్ లో కానీ మనకి ఏంటి, ఈ సమూహాల పక్క అసౌష్ఠవ కార్బన్ దగ్గర ఉండే ప్రక్క సమూహాల యొక్క అమరిక గురించి తెలియజేసేదే. అయితే ఈ ప్రక్క సమూహాల అసౌష్ఠవ కార్బన్ దగ్గర పక్క కార్బన్ల దగ్గర లేదా ఒకే వైపు దగ్గర ఉంటే ఐసోటాక్టిక్ అంటాము. ఆ విధంగా కాకుండా ఆల్టర్నేట్ కార్బన్స్ దగ్గర కనుక ఉన్నట్లయితే, అంటే ఒకదాని తర్వాత ఒకటి కనుక ఉన్నట్లయితే అది సిండియోటాక్టిక్ పాలిమర్లో అంటాం. ఆ విధంగా కాకుండా మనకి ఏమవుతుంది, ర్యాండమ్గా ఉంటే, ర్యాండమ్గా అంటే అర్థం ఏంటి, క్రమరాహిత్యంగా ఉండాలి ఒక పద్ధతిలో. అంటే మొదటి దాంట్లో ఏం చేసినాం, ఒకే వైపున ఉన్నాయి, రెండో దాంట్లో వచ్చేసి ఆల్టర్నేట్గా ఉన్నాయి. సో ఇక్కడ మూడోది వచ్చేసి ఏంటంటే, ఆ ప్రక్క సమూహాలు క్రమరాహిత్యంగా అమర్చబడి ఉన్నట్లయితే, క్రమరాహిత్యంగా అంటే అర్థమైంది, ఇప్పుడు ఎక్స్ ఇక్కడ ఏమైంది, 2 ఒక పక్కన ఉన్నాయి, ఇక్కడ మళ్ళీ ఒక ఖాళీ వచ్చి మళ్ళీ దూరం ఉంది, మళ్ళీ ఇక్కడ పక్కన వచ్చి దూరం ఉంది. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఒకటి ఖాళీ ఉందనుకోండి, ఇవి ర్యాండమ్గా ఉన్నాయి. అట్లా అన్ని సమానంగా లేవు, లేదా అన్ని ఒకదాని తర్వాత ఒకటి లేవు, వాటి ఇష్టం వచ్చినట్టు విధంగా ఉన్నాయి. ఈ విధంగా క్రమరాహిత్యంగా ర్యాండమ్గా కనుక అమర్చబడి ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే అటాక్టిక్ టాక్టిసిటీ అంటాం. అటాక్టిక్ టాక్టిసిటీ. కాబట్టి ఒక పాలిమర్ యొక్క దీర్ఘ శృంఖలంలో అసౌష్ఠవ కార్బన్ వద్ద గల పక్క సమూహాల యొక్క అమరికనే టాక్టిసిటీ అంటాము. ఇది 3 రకాలు: ఐసోటాక్టిక్, సిండియోటాక్టిక్, అటాక్టిక్. సో ఐసోటాక్టిక్ అంటే ఈ దీర్ఘ శృంఖలంలో అసౌష్ఠవ కార్బన్ వద్ద ప్రక్క సమూహాలు లేదా సైడ్ గ్రూప్స్ అన్ని ఒకే వైపు కనుక ఉన్నట్లయితే, సో ఇది వచ్చేసి ఏం కావాలి మనకు, సేమ్ సైడ్ గ్రూప్స్. ఇక్కడ సేమ్ సైడ్ గ్రూప్స్ ఉండాలి. ఇక్కడ వచ్చిన రెండోది ఏమవుతుంది, ఆల్టర్నేటివ్. చూడండి, ఆల్టర్నేటివ్ సైడ్ గ్రూప్స్. మూడోది వచ్చేసి ర్యాండమ్. ఇలా గుర్తు పెట్టుకోవాలి, బయట చేయకూడదు. ఏమి సేమ్ సైడ్ కనుక ఉంటే ఆ ప్రక్క సమూహాలు ఐసోటాక్టిక్, ఆల్టర్నేటివ్గా ఉంటే అది సిండియోటాక్టిక్, ర్యాండమ్గా క్రమరాహిత్యంగా కనుక ఉన్నట్లయితే వాటి ఏమంటాం, అటాక్టిక్ పాలిమర్లు అంటాం. సో ఈ అటాక్టిక్ పాలిమర్లు వచ్చేసి మనకి ఏమవుతుందంటే, సాధారణంగా మనకు ఇది ఎలా ఉంటుంది మనకి ఎక్కడంటే, ఈ యొక్క పాలిమర్ యొక్క ఉష్ణోగ్రత చూసుకున్నట్లయితే, ఈ గాజు పరివర్తన ఉష్ణోగ్రత వచ్చేసి ఇప్పుడు చూడండి, దీనికి వచ్చేసి ఏదైనా ఒక ఉదాహరణ తీసుకుంటే 293 లేదా పాలీ ఎన్ బ్యూటైల్ ఒక ఉదాహరణ తీసుకుందాం. పాలీ ఎన్ బ్యూటైల్ మిథాక్రిలేట్. సో దీని యొక్క ఏమి ఎన్ బ్యూటైల్ మిథాక్రిలేట్, దీనికి వచ్చేటప్పటికి ఏమవుతాయి, ఐసోటాక్టిక్ ఉంటుంది, సిండియోటాక్టిక్ ఉంటుంది, తర్వాత అటాక్టిక్ అనేది 3 కూడా ఉంటాయి దీనికి. సో దీని యొక్క ఐసోటాక్టిక్ యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 249 ఉంటుంది దీనికి, 249 ఏమి. అదే వచ్చేసి మనకి సిండియోటాక్టిక్ వచ్చేసి ఏమవుతుంది, 361 degrees ఉంటుంది. అదే అటాక్టిక్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, 293 ఉంది టీజీ పరివర్తన ఉష్ణోగ్రత. సో వీటి యొక్క పరివర్తన ఉష్ణోగ్రతలు మనకి ఏమవుతున్నాయి, దేనికి ఎక్కువగా ఉందంటే మనకి ఎక్కువగా ఇక్కడ సిండియోటాక్టిక్ ఎక్కువగా ఉంటుంది. సో సిండియోటాక్టిక్ అంటే అర్థం ఏంటి, ఈ ప్రక్క సమూహాలు ఆల్టర్నేట్ గా ఉన్నటువంటివి.
సో సమూహాలు, ప్రక్క సమూహాలు ఒకే వైపున ఉన్నా లేదా క్రమరాహిత్యంగా ఉన్న ఈ రెండు ఏమి ఐసోమర్ల కంటే కూడా మనకి ఏమవుతుంది, సింజియోటాక్టిక్ మాత్రమే గాజు పరివర్తన ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది టాక్టిసిటీ అంటాం. దీన్ని టాక్టిసిటీ అంటే ఏమిటి, టాక్టిసిటీలో ఎన్ని రకాలు ఉంటాయి ఏమి. సో టాక్టిసిటీ అంటే ఏమవుతున్నాం, ఒక పాలిమర్ యొక్క దీర్ఘ శృంఖలంలో ఒక పొడవైనటువంటి సమ్మేళనాన్ని తీసుకుంటే ఆ దీర్ఘ శృంఖలంలో మనకి ఏమవుతుంది, ఒక అసౌస్టవ్ కార్బన్ ఉంటుంది. ఆ అసౌస్టవ్ కార్బన్ దగ్గర మీద గల సైడ్ గ్రూప్స్ సంబంధించినటువంటి అమెరికనే మనం ఏమంటున్నామంటే ఈ టాక్టిసిటీ అంటున్నాం. అది 3 రకాలు ఏమే. ఆల్టర్నేటివ్ గా సైడ్ గ్రూప్స్ కనుక ఉంటే ఐసోటాక్టిక్ అంటాము. ఒకే సేమ్ సైడ్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఐసోటాక్టిక్ అంటాం. ఆల్టర్నేటివ్ గా ఉంటే సింజియోటాక్టిక్ అంటాము. ర్యాండమ్ గా కనుక ఉన్నట్లయితే దాన్ని వచ్చేసి మనం ఏమంటాము, అటాక్టిక్ అని అంటాం. సో ఇది గాజు పరివర్తన ఉష్ణోగ్రత. అయితే ఈ విధంగా వచ్చినటువంటి గాజు పరివర్తన ఉష్ణోగ్రతను మరి ఏ విధంగా నిర్ణయిస్తారు ఏమి, గాజు పరివర్తన ఉష్ణోగ్రత నిర్ణయించే పద్ధతులు. సో నెక్స్ట్ వచ్చేసి గాజు పరివర్తన ఉష్ణోగ్రత నిర్ణయించే పద్ధతులు. సో డిటర్మినేషన్ ఆఫ్ గ్లాస్ ట్రాన్సిషన్ మెథడ్స్. సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకు. సో గాజు పరివర్తన ఉష్ణోగ్రతను ఏ విధంగా నిర్ణయిస్తారు, సో ఏ పద్ధతుల ద్వారా దీన్ని గాజు పరివర్తన ఉష్ణోగ్రత లేదా గాజు సంక్రమణ ఉష్ణోగ్రతను మనము కనుగొంటాము. సాధారణంగా పాలిమర్లు లేదా దాని యొక్క అనుబంధ పదార్థాల గాజు పరివర్తన ఉష్ణోగ్రతలు అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఇందాక ఒక పాలిమర్ కానీ దాని యొక్క అనుబంధ పదార్థాలు కానీ తీసుకుంటే వాటి యొక్క గాజు పరివర్తన ఉష్ణోగ్రత వచ్చేసి ఖచ్చితంగా కాకుండా కొంత వ్యవధిలో ఉంటాయి, అంటే కొంత పరిధిలో ఉంటాయి. కొంత పరిధి అంటే అర్థం ఏంటి, రేంజ్. అర్థమైందా, కొంత రేంజ్లో ఉంటాయి. అర్థమైందా. సో కొంత రేంజ్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు 40 డిగ్రీలు ఉంది అంటే అది ఖచ్చితంగా చెప్తాం 40 డిగ్రీలు ఉందని. లేదా ఇది ఏం చేస్తున్నాం 37 నుంచి 42 డిగ్రీలు ఉండవచ్చు అని అనుకోండి, దాన్ని ఏమంటాం, వ్యాప్తి, రేంజ్ అంటాం. అర్థమైందా, వ్యాప్తి. సో ఈ పరివర్తన ఉష్ణోగ్రతలు అన్నీ కూడా ఏమవుతాయంటే, అంటే పాలిమర్ కానీ పాలిమర్ పదార్థాల యొక్క అనుబంధ పదార్థాల పాలిమర్లు కానీ వాటి అన్నిటి యొక్క ఆ గాజు పరివర్తన ఉష్ణోగ్రత ఏమవుతుంది, కొంత రేంజ్లో ఉంటాయి లేదా కొంత పరిధిలో ఉంటాయి. అంటే ఘన పాలిమర్ పదార్థం యొక్క భౌతిక ధర్మాలలో మార్పును కలిగి ఉంటుంది. అంటే ఏమని మరి ఈ విధంగా రేంజ్లో ఉన్నాయంటే అర్థం ఏంటి, ఈ యొక్క ఘన పాలిమర్ తీసుకుంటే దాని యొక్క భౌతిక ధర్మాల్లో మార్పు ఉంటుంది. దాని యొక్క భౌతిక ధర్మాలు అంటే ఏంటి, ఇక్కడ గ్లేసీ స్టేట్ టు రబ్బరీ స్టేట్. చూడండి, ఇది దీనిలో మార్పు ఉంటుంది. ఇది భౌతిక ఈ దీనిలో ఎప్పుడైతే మనకు మార్పు ఉంటుందో గ్లేసీ స్టేట్ అంటే గాజు స్థితి నుండి రబ్బర్ స్థితికి పొందే భౌతిక మార్పు ఆధారంగా ఈ ఘన పాలిమర్లలో గాజు పరివర్తన ఉష్ణోగ్రత కొంత పరిధిలో, కొంత వ్యాప్తిలో, కొంత రేంజ్లో ఉంటాయి మనకు. సో ఈ గ్లేసీ స్టేట్, రబ్బరీ స్టేట్ అది భౌతిక మార్పు అంటే. సో గ్లేసీ స్టేట్ అంటే చెప్పాను, నియమిత ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద గ్లేసీ స్టేట్ లో ఉంటుంది, ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అయితే రబ్బరీ స్టేట్ లో ఉంటుంది. సో ఆ రబ్బరీ స్టేట్, గ్లేసీ స్టేట్ అంటే గాజు స్థితి, రబ్బర్ స్థితి, ఆ భౌతిక ధర్మంలో మార్పు ఉంది. ఆ మార్పుకు కారణంగా ఇవేమవుతుంది, గాజు పరివర్తన ఉష్ణోగ్రత అనేది ఖచ్చితమైన విలువను కలగకుండా కొంత వ్యాప్తి లేదా కొంత పరిధిని కలిగి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏమవుతాయి, ఈ గాజు పరివర్తన ఉష్ణోగ్రతను సాధారణంగా మనకి ఏమవుతాయి అంటే 3 పద్ధతుల ద్వారా నిర్ణయిస్తారు. సో 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి భేదాత్మక శోధన కెలోరీమెట్రిక్, దీన్నే డిఎస్సి అంటాం. డిఎస్సి, డిఫరెన్షియల్ స్కానింగ్ కెలోరీమెట్రీ, భేదాత్మక శోధన కెలోరీమెట్రీ అని ఒక పద్ధతి ఉంది. రెండోది వచ్చేసి ఉష్ణ యాంత్రిక విశ్లేషణ. సో దీని మీద వచ్చేసి ఏమవుతుంది, టీఎంఏ అంటాం. ఒకటేమో డిఎస్ఏ, ఇంకోటి టీఎంఏ. సో థర్మోమెకానికల్ అనాలిసిస్, ఉష్ణ యాంత్రిక విశ్లేషణ. అదేవిధంగా మూడోది వచ్చేసి ఉష్ణగతిక యాంత్రిక విశ్లేషణ. సో విశ్లేషణ పద్ధతి.
దీన్ని వచ్చేసి ఏమంటాం డిఎంఏ. సో డిఎంఏ, టిఎంఏ, డిఎస్ఎల్. డిఎంఏ, డిఎంఏ అంటే డైనమిక్ మెకానికల్ అనాలిసిస్. ఇది డైనమిక్ మెకానికల్ అనాలిసిస్, ఇది థర్మల్ మెకానికల్ అనాలిసిస్, ఇది డిఫరెన్షియల్ స్కానింగ్ కెలోరీమెట్రీ. సో ఈ గాజు పరివర్తన ఉష్ణోగ్రతలను ముఖ్యంగా ఈ మూడు పద్ధతుల ద్వారా నిర్ణయిస్తాం. డిఎస్సి, టిఎంఏ, ఏమి డిఎంఏ. సో ఇందులో ఏ రెండు పద్ధతుల గురించి అయినా మనకు అడుగుతారు, లేదా షార్ట్ ఆన్సర్లో ఒక పద్ధతి అడుగుతారు. కాబట్టి ఈ భేదాత్మక శోధన కెలోరీమెట్రీ, ఉష్ణ యాంత్రిక విశ్లేషణ, ఉష్ణ గతిక యాంత్రిక విశ్లేషణ, ఈ మూడు పద్ధతుల ద్వారా మనకు గాజు పరివర్తన ఉష్ణోగ్రతను తెలుసుకుంటాం. మరి ఇందులో మొట్టమొదటిది వచ్చేసి మనకి ఏముంది, భేదాత్మక శోధన కెలోరీమెట్రీ లేదా డిఎస్సి. మరి ఇందులో ఏం చేస్తాం మనం, ఎలా నిర్ణయిస్తారు, ఇక్కడ నిర్ణయించుకున్నటువంటి ధర్మం ఏంటి అంటే, సో ప్రతి దానికి కూడా ఇక్కడ ఏమవుతుంది, ముఖ్యంగా ఈ పద్ధతిలో పాలిమర్ యొక్క స్థితిలో మార్పు, పాలిమర్ యొక్క స్థితిలో మార్పును గమనించాలి. అంటే ఎటువంటి మార్పును గమనిస్తాం మనం, గాజు స్థితి నుండి రబ్బర్ స్థితికి ఏ విధంగా మారుతుందో తెలియజేస్తుంది. సో ఈ పద్ధతిని ఏం చేస్తామంటే మనము పాలిమర్ యొక్క మార్పును గమనించాలి. పాలిమర్ యొక్క మార్పు అంటే మనకి ఏమవుతుంది, గ్లేసియర్ స్టేట్ నుండి రబ్బర్ స్టేట్కి చేరుతుంది. ఏమి ఈ గాజు స్థితి నుండి రబ్బర్ స్థితికి ఏ విధంగా మార్పు జరుగుతుందో మనం ఇక్కడ తెలుసుకుంటాం. మరి ఏ విధంగా మార్పు జరుగుతుంది, ఇది ఒక పదార్థం యొక్క భౌతిక ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా ముందే చెప్పాను భౌతిక ధర్మాల మీద. సో ఎటువంటి భౌతిక ధర్మం మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇక్కడ ఇది ఉష్ణ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఉష్ణ సామర్థ్యం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఉష్ణ సామర్థ్యం, హీట్ కెపాసిటీ అని ఉంటుంది. సో ఈ హీట్ కెపాసిటీ లేదా ఉష్ణ సామర్థ్యం అనే ధర్మం మీద ఈ పద్ధతి ఆధారపడి ఉంటుంది. సో ఏ పద్ధతి, ఈ పాలిమర్ యొక్క భౌతిక స్థితిలో మార్పు అంటే గాజు స్థితి నుండి రబ్బర్ స్థితికి ఏ విధంగా మారుతుందో మనం తెలుసుకోవాలి. ఏ విధంగా తెలుసుకోగలుగుతారంటే ఈ భౌతిక ధర్మం. ఏ భౌతిక ధర్మం అంటే ఉష్ణ సామర్థ్యం అనే ఒక భౌతిక ధర్మం ద్వారా ఒక పాలిమర్ యొక్క స్థితి గాజు స్థితి నుండి రబ్బర్ స్థితికి ఏ విధంగా మారుతుందో తెలియజేసేదే భేదాత్మక శోధన కెలోరీమెట్రీ. అర్థమైందా? సో ఏంటి ఇక్కడ ఉష్ణ సామర్థ్యం అంటే అర్థం ఏంటంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు పెంచినట్లయితే, 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు పెంచినట్లయితే పదార్థం యొక్క ఉష్ణ పరిమాణంలో జరిగే అంటే పరిమాణంలో అంటే పెరుగుదల. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఉష్ణ సామర్థ్యం అంటే ఒక పదార్థం తీసుకున్నాం ఏదైనా అక్కడ, ఏమి ఇక్కడ ఏబి అనే ఒక పదార్థం లేదా పాలిమర్ తీసుకున్నాం అనుకోండి, దీనికి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచాం. 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను పెంచినట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఈ పదార్థం యొక్క ఉష్ణ పరిమాణంలో పెరుగుదల, పెరుగుదల ఏదైతే ఉంటుందో దాన్ని ఉష్ణ సామర్థ్యం అంటాం. సో ఉష్ణ సామర్థ్యం అంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు ఆ పదార్థం యొక్క ఉష్ణ పరిమాణంలో కలిగే పెరుగుదలనే ఉష్ణ సామర్థ్యం అంటాం. ఈ ఉష్ణ సామర్థ్యం అనే భౌతిక ధర్మం ఆధారంగా పాలిమర్ గాజు స్థితి నుండి రబ్బర్ స్థితికి ఏ విధంగా మారుతుందో మనం తెలుసుకోవటే ఈ భేదాత్మక శోధన కెలోరీమెట్రీ యొక్క ఉద్దేశం. మరి ఈ పద్ధతిలో ఎలా తెలుసుకోగలుగుతాం, సో ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఏమో మనం ఏం చేస్తున్నాం, ఉష్ణ సామర్థ్యం అనేది ఒక భౌతిక ధర్మం, హీట్ కెపాసిటీ. సో ఇక్కడ ఎలా తెలుసుకోగలుగుతామంటే మొట్టమొదటి మనకి ఏం చేస్తున్నాం, పాలిమర్ యొక్క శాంపిల్. సో పాలిమర్ ఒక నమూనా లేదా శాంపిల్. ఈ పాలిమర్ యొక్క నమూనా లేదా శాంపిల్ తీసుకొని దీనికి ఏం చేయాలి, ఉష్ణాన్ని పెంచాలి, ఉష్ణోగ్రతను పెంచుతున్నాం. ఈ ఉష్ణోగ్రతను ఎప్పుడైతే పెంచుతామో అదే సమయంలో ఏం చేస్తున్నాం, పదార్థం యొక్క ఉష్ణోగ్రతలో మార్పు వస్తుందని చెప్పాను. ఎప్పుడైతే ఉష్ణోగ్రతను పెంచామో ఈ ఉష్ణోగ్రతలో ఏమవుతుంది, టెంపరేచర్లో మార్పు వస్తుంది, చేంజ్ వస్తుంది, టెంపరేచర్ చేంజ్. దాన్ని మనం ఏమన్నాను, ఉష్ణ సామర్థ్యము అంటామని చెప్పాను. సో ఈ పాలిమర్ మనం ఏ పాలిమర్ యొక్క గాజు పరివర్తన ఉష్ణోగ్రత కనుక్కోవాలా ఆ పాలిమర్ని తీసుకొని మనం ఏం చేస్తున్నాం, ఉష్ణోగ్రతను పెంచాం. ఈ ఎప్పుడైతే ఉష్ణోగ్రతను పెంచితే ఆ పాలిమర్ యొక్క పదార్థం ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. సో ఎంత మార్పు వస్తుందో మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ఒక థర్మామీటర్ ద్వారా. అదేవిధంగా పాలిమర్ చివరి దశకు చేరినప్పుడు అంటే ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, ఆ పాలిమర్ ఉష్ణోగ్రత పెంచుతూ పోతున్నాం అనుకోండి, పెంచుతూ పోతూ ఉంటే మనకి ఏమవుతుంది అంటే ఇలాగా ఉంచితే ఏమవుతుంది, మనకు గాజు స్థితిలో ఉంటుంది. ఉష్ణోగ్రత పెంచుకుంటూ పోతే మనకి ఏమవుతుంది, గాజు స్థితి నుండి అది రబ్బర్ స్థితికి మారిపోతుంది. అదే కదా దీని ఉద్దేశం. సో చివరి దశకు చేరింది అనుకోండి, ఇక మొత్తం పాలిమర్ పదార్థం అంతా రబ్బర్ స్థితి గాజు స్థితి నుండి రబ్బర్ స్థితికి మారిపోయింది అనుకోండి. అంటే అర్థం ఏంటప్పుడు దాని యొక్క పీజీకి చేరింది అని. పీజీ అంటే అదే కదా, గాజు స్థితి నుండి రబ్బర్ స్థితికి మారే ఉష్ణోగ్రతే మన పరివర్తన ఉష్ణోగ్రత. కాబట్టి ఏమవుతుందంటే ఈ పాలిమర్ను మొదట మనం ఏం చేస్తున్నాము, శాంపిల్కు ఉష్ణాన్ని పెంచితే అదే సమయంలో పాలిమర్ యొక్క ఉష్ణోగ్రతలో మార్పు ఎంత వస్తుందో తెలుసుకుంటాం. కానీ పాలిమర్ పదార్థం చివరి దశకు చేరినప్పుడు ఆ పదార్థం యొక్క ఉష్ణ సామర్థ్యము అధికమవుతుంది. సో ఎప్పుడైతే పదార్థం చివరి దశకు చేరిందో అప్పుడు ఏమవుతుంది, ఉష్ణ సామర్థ్యం పెరుగుతుంది. అంటే ఉష్ణోగ్రతను ఎక్కువ చేస్తున్నాం.
ఆ ఉష్ణోగ్రతను ఎక్కువ చేయడం అంటే మనకి ఏమవుతుంది, దీని యొక్క భౌతిక స్థితి కూడా మార్పు చెందుతూ ఉంటుంది. సో ఆ పదార్థం యొక్క ఉష్ణ సామర్థ్యం ఎప్పుడైతే అధికమవుతుందో అప్పుడు ఏం చేస్తారు, ఈ భేదాత్మక శోధన కెలోమెట్రీని ఉపయోగించి పాలిమర్ పదార్థం యొక్క పరివర్తన ఉష్ణోగ్రతను లెక్కిస్తారు. సో ఎప్పుడైతే మనం ఏం చేస్తారంటే, ఇప్పుడు మొట్టమొదటి ఏం చెప్తున్నాం, ఇక్కడ ఉష్ణ సామర్థ్యం అనే ఒక భౌతిక ధర్మం ఆధారంగా ఒక పాలిమర్ పదార్థంలో కలిగే భౌతిక మార్పులో కలిగే మార్పుల ఆధారంగా మనం దీని యొక్క గాజు పరివర్తన ఉష్ణోగ్రతను లెక్కిస్తాము అంటున్నాం. ఏ విధంగా లెక్కిస్తామంటే, గాజు స్థితి నుండి రబ్బర్ స్థితికి ఏ విధంగా మారుతుందో అది ఎలా తెలుసుకుంటాం, ఈ ఉష్ణ కెపాసిటీ సామర్థ్యము అనే భౌతిక ధర్మం ద్వారా తెలుసుకోగలుగుతాం. సో ఉష్ణ సామర్థ్యం అంటే అర్థం ఏంటి, 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు పదార్థం యొక్క ఉష్ణోగ్రతలో పెరిగే పెరుగుదల, పదార్థం యొక్క ఉష్ణ పరిమాణంలో పెరిగే పెరుగుదలనే ఉష్ణ సామర్థ్యం. సో ఈ ఆటోమేటిక్గా మనం ఉష్ణోగ్రతను పెంచుతూ పోతూ ఉంటే ఈ ఘన రూపంలో ఉండే పాలిమర్ ఏమవుతుంది, కరుగుతూ ఉంటుంది, ద్రవ రూపంలోకి రబ్బర్ స్థితిలోకి మారుతూ ఉంటుంది. ఆ విధంగా మారుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, పదార్థం యొక్క ఇక్కడ భౌతిక స్థితిలో ఏ మార్పు జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. ఏ మార్పు జరుగుతుంది, అక్కడ గాజు స్థితి నుండి నిదానంగా అది ఏమవుతుంది, రబ్బర్ స్థితికి చేరుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ రబ్బర్ స్థితికి చేరుకున్న తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఉష్ణ సామర్థ్యం ఏమవుతుంది, చాలా ఎక్కువ అవుతుంది. సో ఉష్ణ సామర్థ్యం ఎక్కువ అయింది అంటే అర్థం ఏంటి, ఉష్ణోగ్రతను ఎక్కువ ఉపయోగించినాము అని. సో ఉష్ణోగ్రత ఎక్కువ ఉపయోగించినాము అంటే అర్థం ఏంటి, పాలిమర్ మొత్తము గాజు స్థితి నుండి రబ్బర్ స్థితికి పూర్తిగా చేరింది అని. సో ఎప్పుడైతే అది పూర్తిగా చేరిందో అప్పుడు ఏం చేస్తామంటే, ఈ భేదాత్మక శోధన కెలోరీమెట్రీని ఉపయోగించి మనం ఏం చేస్తారు, ఆ గాజు పరివర్తన ఉష్ణోగ్రతను లెక్కిస్తారు. సో ఏ విధంగా లెక్కిస్తారంటే, ఇక్కడ ఒక చిన్న గ్రాఫ్ కనుక గీసినట్టయితే చూడండి ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఇది వచ్చేసి సి, ఇది బి, ఇది ఏ అనుకోండి. ఈ బినే మనం ఏమంటామంటే గాజు పరివర్తన ఉష్ణోగ్రత అంటారు. ఇది టీజీ, గాజు పరివర్తన ఉష్ణోగ్రత. సో అప్పుడు ఎప్పుడు ఇది గాజు పరివర్తన ఉష్ణోగ్రత అనుకో, ఇది టెంపరేచర్, ఇక్కడ ఇది ఉష్ణోగ్రత తీసుకోండి. ఇక్కడ వచ్చేసి హీట్ కెపాసిటీ, ఉష్ణ సామర్థ్యం తీసుకుంటున్నాం. ఈ ఉష్ణ సామర్థ్యాన్ని గాజు దగ్గర తీసుకున్నట్లయితే ఇక్కడ వచ్చే టీజీ అర్థమైంది. ఇక్కడ పాలిమర్ ఇక్కడ ఉంది మొదట, అర్థమైంది. దీనికి అంటే ఇది టీజీ అంటున్నాం. ఇక్కడ టీజీ అంటే గాజు పరివర్తన ఉష్ణోగ్రత. దీనికంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఏమవుతుంది, గాజు స్థితిలో ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రత వద్దనే రబ్బర్ స్థితికి మనకు చేరుకుంటేది. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది, ఉష్ణోగ్రతను పెంచుతున్నాం. చూడండి, ఉష్ణోగ్రతను పెంచితే ఈ బిందువు వద్ద ఏమవుతుంది, మొత్తం గాజు స్థితి నుండి రబ్బర్ స్థితికి చేరుకున్నది, అర్థమైందా. సో ఈ బీని ఏమంటామంటే మనం ఇక్కడ టీజీ అంటాం. సో బి బిందువులు వచ్చేసి టీజీ అంటాం. సో ఏ బిందువులు వచ్చేసి ఏమంటాం మనం ఇక్కడ, టీజీకి కింద ఉన్న నిర్దిష్ట ఉష్ణోగ్రత, ఈ టీజీకి కింద ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఏ అనేది. సో సి అనేది ఏమవుతుంది, టీజీకి ఎక్కువ పైన ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఇది, అంతే కదా. టెంపరేచర్ ఇలా పెరుగుతూ పోతూ ఉంటే ఏమవుతుంది, ఇక్కడ ఎంత, దీనికంటే ఇక్కడ నుంచి 0, 1, 2, 3, 4 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడ పెరుగుతూ పోతూ ఉంటుంది. సో ఇది మనకు గాజు పరివర్తన ఉష్ణోగ్రత. ఈ గాజు పరివర్తన ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉన్నటువంటిది ఏ, ఎక్కువ ఉన్నటువంటిది సి, అర్థమైందా. సో ఈ విధంగా మనకి ఏమవుతుంది తెలుసు అంటే, ఈ డిఎస్సి ద్వారా ఏమవుతుందంటే ఈ గాజు పరివర్తన ఉష్ణోగ్రత నిర్ణయించుట చాలా ఖరీదైనటువంటిది, అర్థమైందా. సో అన్ని సమయాలలో ఇది ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఇవ్వదు. కాబట్టి కొన్ని పదార్థాల యొక్క ఉష్ణ సామర్థ్యము చాలా తక్కువగా పెరుగుతుంది. కావున పాలిమర్ పరివర్తనము తెలుసుకునే కష్టం. సో దీంట్లో ఉన్నటువంటిది ఏమవుతుందంటే మనకు ఉన్నటువంటి లోపాలు ఏంటంటే, ఇది ఒక ఖరీదైనటువంటి పద్ధతి, చాలా ఖరీదైనటువంటిది. తర్వాత ఖచ్చితత్వం ఉండదు. సో ఖరీదైనటువంటిది. సో ఇందులో ఉన్నటువంటి లోపాలు ఏంటంటే, ఇది ఖరీదైన పద్ధతి, మరి ఏమవుతుంది, ఖచ్చితత్వం లేదు, ఇందులో ఖచ్చితత్వం లేదు. మరి ఇంత డబ్బులు ఉపయోగించినప్పుడు ఖచ్చితత్వం లేదనుకుంటే ఉపయోగం లేదు. సో ఖచ్చితత్వం అనేది మనకు లేదు. తర్వాత ఏమవుతుందంటే, ఇక్కడ ఉష్ణ సామర్థ్యం వచ్చేసి కొన్ని సందర్భాల్లో తక్కువగా ఉంటుంది. సో హీట్ కెపాసిటీ మనకు పరివర్తనాలు వచ్చేసి అల్పంగా ఉండడం వలన వాటిని గుర్తించడం కష్టం. మనం ఇంతకు చెప్పుకున్నాం, ఉష్ణ సామర్థ్యం ఆధారంగానే గుర్తిస్తామని. సో ఉష్ణోగ్రతను పెంచినప్పటికీ కొన్ని పాలిమర్ల యొక్క ఉష్ణోగ్రత పరిమాణంలో స్వల్పంగా పెరుగుతుంటాయి. ఎప్పుడైతే స్వల్పంగా పెరుగుతాయో ఆ పాలిమర్ను గుర్తించడం, ఉష్ణోగ్రతను గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. సో అందువల్ల మనకి ఏమవుతుందంటే, ఈ పద్ధతిలో ఉన్నటువంటి ఈ 3 మాత్రమే. ఇది చాలా ఖరీదైనటువంటిది, ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఇవ్వదు, కొన్ని పదార్థాల యొక్క ఉష్ణ సామర్థ్యము చాలా తక్కువగా పెరుగును.
కావున పాలిమర్ పరావర్తనం తెలుసుకున్నట చాలా కష్టంగా ఉంటుంది. సో ఇది భేదాత్మక శోధన వల్ల ఈ పట్టం వేయాలి, రాయాలి. సో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ధర్మం ఏంటంటే ఉష్ణ సామర్థ్యం. ఉష్ణ సామర్థ్యం అంటే 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు ఏమి ఆ పదార్థం యొక్క ఉష్ణ పరిమాణంలో పెరిగే పెరుగుదలనే ఉష్ణ సామర్థ్యం అంటాం. ఇదే ఇక్కడ దీనికి ముందు ఒక పదార్థం తీసుకున్నాం, దీనికి ఉష్ణోగ్రతను పెంచుతూ ఉన్నాం. ఉష్ణోగ్రతను పెంచుతూ ఉన్నట్లయితే ఇది పదార్థం కరుగుతూ ఉంటుంది. కరుగుతూ ఏమవుతుంది? గాజు స్థితిలో ఉంటుంది మొదట. ఈ గాజు స్థితిలో ఉన్నటువంటి ఈ పదార్థం నేరుగా ఏమవుతుంది? రబ్బర్ స్థితికి చేరుకుంటుంది. అంటే ఈ నియమిత ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అని చెప్పాను కదా, కాబట్టి రబ్బర్ స్థితికి చేరుకుంటుంది. ఎప్పుడు చేరుకుంటుంది రబ్బర్ స్థితికి? చివరి దశకు చేరినప్పుడు. మనం తీసుకున్నటువంటి పదార్థము ఎక్కువ ఉష్ణాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. ఎక్కువ ఉష్ణాన్ని ఉపయోగిస్తూ ఉంటే చివరి దశకు వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఈ బి అనే బిందువుని చేరుకుంటుంది. ఈ బి అనే బిందువుని ఇక్కడ ఏమవుతుంది అంటే గాజు పరివర్తన ఉష్ణోగ్రత అంటున్నాం. ఈ గాజు పరివర్తన ఉష్ణోగ్రత వద్ద ఏమవుతుంది? పాలిమర్ ఇక్కడ గాజు స్థితి నుండి పూర్తిగా రబ్బర్ స్థితికి చేరుకొని ఉంటుంది. కాబట్టి ఈ స్థితి కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద సి అనే బిందువు ఉంటుంది. ఇంకా మరి మనం ఏం అంతకుముందు చెప్పుకున్నాం మన నిర్వచనంలోనే, గాజు పరివర్తన ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ద్రవీభవన ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ ద్రవీభవన ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వచ్చే స్థితి ఏమవుతుంది? విస్కో ఫ్లూయిడ్ స్థితి ఉంటుంది. దాన్నే ప్రవాహ ఉష్ణోగ్రత అంటారని చెప్పుకున్నాం, ఫ్లో టెంపరేచర్ అని. సో ఆ విధంగా మనకి ఇక్కడ వచ్చిన ద్రవీభవన ఉష్ణోగ్రత వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే ప్రవాహ ఉష్ణోగ్రత. సో ఈ పద్ధతిలో ఉన్నటువంటి లోపాలు ఏంటంటే ఇది ఖరీదైన పద్ధతి, కానీ ఇది ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఇవ్వదు. తర్వాత కొన్ని సందర్భాలలో వీటి యొక్క ఉష్ణ సామర్థ్యంలో మార్పు చాలా అత్యల్పంగా ఉంటుంది. సో ఉష్ణ సామర్థ్యంలో మార్పు అత్యల్పంగా ఉంటే ఇది ఖచ్చితమైనటువంటి ఫలితాలను మనకు ఇవ్వదు. అందువలన సో నెక్స్ట్ రెండవది వచ్చేసి ఏమిటంటే టిఎంఏ. రెండవది వచ్చేసి టిఎంఏ, ఉష్ణ యాంత్రిక విశ్లేషణ పద్ధతి. సో ఇది కూడా అంతే, ఉష్ణ యాంత్రిక విశ్లేషణ పద్ధతి. ఉష్ణ యాంత్రిక విశ్లేషణ పద్ధతి. సరే ఇక్కడ కూడా వచ్చేసి మనకి ఏమవుతుంది? పదార్థం యొక్క ఉష్ణ వ్యాకోచ గుణకము అనే ధర్మం ఆధారంగా గాజు పరివర్తన ఉష్ణోగ్రతను ఉష్ణ యాంత్రిక విశ్లేషణ పద్ధతి ద్వారా తెలుసుకుంటాం. సో భేదాత్మకం మనం ఏం చేశాము దాకా డిఎస్సిలో అయితే గుర్తుపెట్టుకోండి, ఇది హీట్ కెపాసిటీ ద్వారా తెలుసుకున్నాం, ఉష్ణ సామర్థ్యం ద్వారా. సో ఈ ఉష్ణ యాంత్రిక విశ్లేషణ పద్ధతులు అయితే ఏం చేస్తున్నాం? ఉష్ణ వ్యాకోచ గుణకం. ఉష్ణ వ్యాకోచ గుణకం. సో ఇది ఉష్ణ వ్యాకోచ గుణకం అనే భౌతిక ధర్మం ఆధారంగా గాజు పరివర్తన ఉష్ణోగ్రతను నిర్ణయిస్తారు. మనకు భేదాత్మక శోధన కెలోరీమీటర్లు అయితే ఉష్ణ సామర్థ్యం అనే భౌతిక ధర్మాన్ని తీసుకున్నాము. ఉష్ణ యాంత్రిక విశ్లేషణ పద్ధతులు అయితే లేదా థర్మల్ మెకానికల్ అనాలిసిస్లు అయితే ఏం చేస్తున్నాం? ఉష్ణ వ్యాకోచ గుణకం అనే ఒక భౌతిక ధర్మం ఆధారంగా పరివర్తన ఉష్ణోగ్రతను వివరిస్తారు. అంటే చాలా సందర్భాల్లో మనకి ఏమవుతుందంటే పాలిమర్ గాజు స్థితి నుండి రబ్బర్ స్థితికి మారినప్పుడు దాని యొక్క ఉష్ణ వ్యాకోచ గుణకము సుమారు 3 నుండి 5 రెట్లు పెరుగుతుంది. సరే ఇందాక ఏం చెప్పిన అన్నింటిలో ఒకటే మనకు భౌతిక మార్పు అనేది ఏమవుతుంది? రెండు ఇక్కడ అక్కడ ఇందాక చెప్పినటువంటి దాంట్లో గాజు స్థితి నుండి రబ్బర్ స్థితికి మార్పే. అయితే అక్కడ తీసుకున్న భౌతిక ధర్మం ఉష్ణ సామర్థ్యం, ఇక్కడ తీసుకున్న వచ్చేసేది ఉష్ణ వ్యాకోచ గుణకం. అయితే ఈ ఉష్ణ వ్యాకోచ గుణకం అనే ధర్మాన్ని తీసుకున్నప్పుడు ఈ పాలిమర్లో వచ్చేసేది గాజు స్థితి నుండి రబ్బర్ స్థితికి మారేటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఈ ఉష్ణ వ్యాకోచ గుణకము సుమారు 3 నుండి 5 రెట్లు పెరుగుతుందండి. సో ఒక పాలిమర్ యొక్క గాజు స్థితిని రబ్బర్ స్థితికి మారినప్పుడు దాని యొక్క ఉష్ణ వ్యాకోచ గుణకం వచ్చేసి సుమారు 3 నుంచి 5 రెట్లు పెరుగుతుంది. కానీ ఇక్కడైతే అట్లా కాదు, సేమ్ ఎంతైతే తీసుకుంటామో అంతే ఉంటుంది. సో డిఎస్సిలో అంటే మనకు డిఎస్సి పద్ధతిలో మాదిరిగానే ఈ పద్ధతిలో కూడా ఏమవుతుంది? నెమ్మదిగా ఉష్ణోగ్రతను పెంచాలి. సేమ్ అక్కడ ఏ విధంగా అయితే మనం తీసుకున్నాం, ఇక్కడ పాలిమర్ తీసుకున్నాం, ఒక పాలిమర్ తీసుకుంటున్నాం, ఇక్కడ గాలి పాలిమర్ను ఇక్కడ ఏం చేస్తున్నాం? టెంపరేచర్ను రైజ్ చేయాలి నెమ్మదిగా. స్లోగా ఎప్పుడైతే మనం పెంచినదైతే అప్పుడు ఆ పదార్థం యొక్క భౌతిక ధర్మాల్లో మార్పు సేమ్ అక్కడ ఎప్పుడైతే చేసామో అక్కడ ఇక్కడ భౌతిక ధర్మాల్లో మార్పు వస్తుంది. సో అక్కడ భౌతిక ధర్మం ఏ మార్పు వచ్చింది? ఉష్ణ సామర్థ్యంలో మార్పు వచ్చింది. సో ఇక్కడ ఏ మార్పు వస్తుంది? ఉష్ణ వ్యాకోచ గుణకంలో మార్పు వస్తుంది. సో పదార్థం యొక్క భౌతిక ధర్మాల్లో మార్పు ద్వారా ఇక్కడ ఏం చేస్తారు? ఈ పద్ధతిలో ఈ టీజీని నిర్ణయిస్తారు. సో ఆ ఉష్ణ వ్యాకోచ గుణకం యొక్క అనే భౌతిక ధర్మంలో మార్పు ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఈ గాజు పరివర్తన ఉష్ణోగ్రతను ఈ పద్ధతిలో నిర్వహిస్తారు. అయితే ఈ పద్ధతిలో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. సాధారణంగా ఈ పద్ధతిలో కూడా ఏమవుతాయంటే కొంచెం ఖచ్చితమైనటువంటి ఫలితాలే వస్తాయి. అందువల్ల దీన్ని కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇందులో మనం ఒక గ్రాఫ్ అంటే ఉష్ణోగ్రతకు మరియు చూడండి ఇందాక మనం ఏం చేసాం? ఉష్ణోగ్రత, ఇక్కడ ఉష్ణ సామర్థ్యం తీసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం? మనం ఉష్ణ వ్యాకోచ గుణకం. సో వ్యాకోచం
ఈ వ్యాకోచానికి కనుక మనం గ్రాఫ్ గీసినట్లయితే మనకి ఏమవుతుంది, ఇలాంటివి ఒకటి కరువు వస్తుంది. ఈ కరువుకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇక్కడ ఇలా ఖండించింది అనుకోండి, ఎక్కడైతే ఖండన బిందువు ఉందో ఇది టీజీని తెలియజేస్తుంది. సో సిడి వచ్చేసి మనకి ఏమవుతుంది, ఇక్కడ ఏబిసిడి కావాలంటే ఇది ఏ, ఇక్కడ ఇది బి, ఇది సి, ఇది ఒక పై పోతే ఇది డి. సో ఇక్కడ సిడి అంటే మనకి ఏమవుతుంది, మనకు టీజీ పైన ఉన్న ఉష్ణ వ్యాకోచ గణకం. దీని ఇక్కడ వరకు టీజీ ఇక్కడ ఉంది మనకు, ఇక్కడ ఉన్నటువంటిది ఏమవుతుంది మనకు, ఇక్కడ ఉన్నది ఇది పైన దీనికంటే ఎక్కువ ఉన్నటువంటి ఉష్ణ వ్యాకోచ గణకం. ఇందాక చెప్పాను, ఈ టీజీ కంటే ఎక్కువ ఉంటే అది అధికంగా ఉండే ఉష్ణ సామర్థ్యం, తక్కువ ఉంటే టీజీ కంటే తక్కువ ఉంది అనుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఉష్ణ వ్యాకోచ గణకం. ఈ సిడి అనేది ఏమవుతుందంటే ఈ టీజీ కంటే పైన కలిగినటువంటి ఉష్ణ వ్యాకోచ గణకం. ఈ ఏబి వచ్చేసి ఏమవుతుంది, దీనికంటే తక్కువ ఉన్నటువంటి ఉష్ణ వ్యాకోచ గణకం. కాబట్టి ఈ మనకు ఉష్ణ యాంత్రిక పద్ధతులు, విశ్లేషణ పద్ధతిలో ఏం చేస్తామంటే మనము ఉష్ణ వ్యాకోచ గణకము అనే భౌతిక ధర్మం ఆధారంగా గాజు పరివర్తన ఉష్ణోగ్రతను మనం లెక్కిస్తాం. సో ఎప్పుడైతే మనము ఒక పాలిమర్ నమూనాను తీసుకుంటామో ఆ తీసుకున్నటువంటి నమూనాకు మన ఉష్ణోగ్రతను నెమ్మదిగా కనుక పెంచుకుంటూ పోయినట్లయితే అదే డిఎస్లో మాదిరిగానే అది ఏమవుతుంది, దానికి భౌతిక ధర్మాల్లో మార్పు అనేది జరుగుతుంది. ఆ భౌతిక ధర్మాల్లో మార్పు అంటే గాజు స్థితి నుండి అది రబ్బర్ స్థితికి చేరుతుంది. సో ఈ గాజు స్థితి నుండి అది రబ్బర్ స్థితికి చేరేటప్పుడు మనకి ఏమవుతుంది, ఆ ఉష్ణ వ్యాకోచ గుణకం అనేది 3 నుంచి 5 రెట్లు ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి అదే సమయంలో మనకి ఏమవుతుంది, వాటికి ఎప్పుడైతే ఉష్ణోగ్రతను పెంచుతున్నామో వాటి యొక్క భౌతిక ధర్మంలో వాటి యొక్క భౌతిక ధర్మం అంటే అదే గాజు స్థితి నుండి రబ్బర్ స్థితి. గాజు స్థితి అంటే అర్థం ఏంటి, గట్టిగా పెలుసుగా ఉన్నటువంటి పాలిమర్ యొక్క ధర్మము అదేమవుతుంది, మృదుత్వము రబ్బర్ లాగా మారిపోతుంది. ఆ విధంగా మారేటప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క ఉష్ణ వ్యాకోచ గుణకం అనేది 3 నుంచి 5 రెట్లు పెరుగుతుంది. అర్థమైందా? అది నెక్స్ట్ మూడోది వచ్చేసి మనకి ఏముందంటే డైనమిక్ డిఎంఏ, డైనమిక్ మెకానికల్ అనాలిసిస్. కాబట్టి ఉష్ణ గతిక యాంత్రిక విశ్లేషణ పద్ధతి లేదా గతిక యాంత్రిక రివర్స్ రాస్తాము, గతిక యాంత్రిక విశ్లేషణ పద్ధతి. సో ఈ మూడో పద్ధతి ద్వారా ఎలా తెలుసుకోగలుగుతాం మనం? మరి ఈ మూడో పద్ధతిలో ఎలా తెలుసుకోగలుగుతామంటే ఇక్కడ మరి ఏమిటి అంటే సాధారణంగా ఈ పద్ధతి వచ్చేసి చాలా అనువైనటువంటి పద్ధతి, ఎక్కువగా దీన్నే ఉపయోగిస్తుంటామని ఎప్పుడు అంతా కూడా ఇది డైనమిక్ మెకానికల్ అనాలిసిస్ పద్ధతి అనేది గతిక యాంత్రిక విశ్లేషణ పద్ధతి లేదా ఉష్ణ గతిక యాంత్రిక విశ్లేషణ విధానం. సో ఈ పద్ధతిలో ముఖ్యంగా ఏం చేస్తారంటే పదార్థం యొక్క గట్టిదనం అంటే అర్థం ఏంటి, మనకు గాజు స్థితి మరియు రబ్బర్ స్థితి ఆ మధ్య గల భేద మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ పద్ధతి వచ్చేసి దేని మీద ఆధారపడి ఉంటుందంటే పదార్థం యొక్క గాజు స్థితి మరియు రబ్బర్ స్థితి ఈ రెండింటి యొక్క మధ్యలో ఆధారపడి ఉంటుంది. సో గాజు స్థితి మరియు రబ్బర్ స్థితి మధ్య గల భేదం మీద, ఈ రెండింటికి మధ్య గల భేదం మీద ఆధారపడి ఉంటుంది. భేదం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ డిఎంఏ అనే పద్ధతి గతిక యాంత్రిక విశ్లేషణ పద్ధతి అనేది మనకి ఏమవుతుందంటే సాధారణంగా గాజు స్థితి మరియు రబ్బర్ స్థితికి మధ్య గల భేదం మీద ఆధారపడి ఉంటుంది. సో ఎటువంటి భేదము ఇక్కడ ధర్మము గట్టిదనం అనే భేదం. చూడండి అది కూడా అక్కడైతే మనం ఏం చేసాం, ఇక్కడ ఉష్ణ సామర్థ్యమేమో మొదటి పద్ధతిలో, రెండో పద్ధతులేమో ఉష్ణ వ్యాకోచ గణకం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే దృఢత్వం, గట్టిదనం. అర్థమైందా? ఈ దృఢత్వం అనే భౌతిక ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ రెండింటి మధ్య ఈ దృఢత్వం ఏ విధంగా ఉంటుందో దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ పద్ధతిలో ఏం చేస్తారు, పదార్థం యొక్క గట్టిదనాన్ని వివిధ అవధులలో నిర్ణయించి టీజీని కనుక్కుంటారు. సో ఈ పదార్థం యొక్క గట్టిదనాన్ని ఏం చేస్తారు, వివిధ అవధులలో నిర్ణయిస్తారు. వివిధ అవధులు అంటే అర్థమైంది ఖచ్చితమైనటువంటి విలువ కాదు అని అర్థమైందా, రేంజ్ అనేది వాటికి ఉంటుంది. ఆ రేంజ్ విలువలో దీన్ని ఏం చేస్తారు, నిర్ణయిస్తారు. ఆ విధంగా నిర్ణయించిన తర్వాత మరి ఇక్కడ కూడా ఏమవుతుందంటే చూడండి, చిన్నది ఇక్కడ చాలా సులభంగానే ఉంటుంది. ఇక్కడ కూడా ఒక గ్రాఫ్లు ముఖ్యంగా మనం కంపల్సరీ గీయాలి. గ్రాఫ్లు ఉష్ణోగ్రతకు గ్రాఫ్ గీస్తే అంటే స్థితిస్థాపకతకు ఉష్ణోగ్రతకు గ్రాఫ్ గీయాలి. స్థితిస్థాపకతకు ఉష్ణోగ్రత, స్థితిస్థాపకత అంటున్నా అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకు స్థితిస్థాపకత అంటే ఎలాసిటీ ధర్మం, సాగే గుణం అంటే ఎక్కడి నుంచి వస్తుంది, అది GS2 మనం ఏం చెప్పాను, RS అని చెప్పాను. అంటే గాజు స్థితి నుండి రబ్బర్ స్థితి ఈ రెండింటికి మధ్య కలిగినటువంటి గట్టిదనం అనే ధర్మం మీదనే ఈ పద్ధతి ఆధారపడి ఉంది. అర్థమైందా? అందువల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే రబ్బర్ స్థితికి చేరుకుంటూ పోతే ఎలాస్టిసిటీ ఉంటుంది, సాగే గుణం ఉంటుంది. సో ఈ స్థితిస్థాపకతకు ఇక్కడ స్థితిస్థాపకత
తర్వాత ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రత, ఈ ఉష్ణోగ్రతకు కనుక గ్రాఫ్ గీసినట్లయితే మనకి ఏమవుతుంది, ఇది ఇలాగా వస్తుంది. సో ఇక్కడ ఇది టీఎం అంటాం, ఇది టెంపరేచర్ టీ, ఇది E2, ఇది E1. సో ఇప్పుడు ఏమైంది మరి ఇక్కడ ఈ పద్ధతిలో మిగిలిన పద్ధతుల కంటే ఇది ఖచ్చితమైన పద్ధతి. సో ఈ పద్ధతి వచ్చేసి మిగిలిన పద్ధతుల కంటే కూడా ఇది ఖచ్చితమైనటువంటి పద్ధతి, మరియు సున్నితమైనది కూడా, మరి సున్నితమైనది, కానీ ఎక్కువ సమయం మరియు ఖరీదైనది. సో మిగిలిన పద్ధతుల్లో పోల్చుకుంటే ఇది ఏమవుతుందంటే ఖచ్చితమైనటువంటిదే కావచ్చు, సున్నితమైనటువంటి పద్ధతే కావచ్చు, కానీ ఇది ఖరీదైనటువంటి పద్ధతి, మరియు టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఇది, అంటే మిగిలిన దానికంటే కూడా. అర్థమైందా? కానీ ఖచ్చితత్వం అయితే మాత్రం మనకి ఏమవుతుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఏమవుతుందంటే ఈ స్థితిస్థాపకత అంటే మనకి ఏమవుతుంది, స్థితిస్థాపకత ఇవి వచ్చేటప్పటికి ఏమవుతుంది, పెరుగుతూ ఉందా తగ్గుతూ ఉందా? ఇక్కడ స్థితిస్థాపకత మొదట్లో ఏమైంది, ఎక్కువ ఉంది. అర్థమైందా? ఉష్ణోగ్రత పాటు ఏమవుతుంది మనకి ఇది, ఉష్ణోగ్రత పాటు అంటే మొదట వచ్చేటువంటి గట్టిదనం అనుకోండి, భర్త గట్టిదనం ఏమి, తర్వాత మనకు వచ్చినప్పటికి ఏమవుతుంది, టెంపరేచర్ పెరుగుతూ ఉంది. టెంపరేచర్ పెరిగే కొద్దీ మనకి ఏమవుతుంది, ఇక్కడ ద్రవీభవన ఉష్ణోగ్రత అంటున్నాను. ఏమి ద్రవీభవన ఉష్ణోగ్రత అంటే ఎక్కడ నుంచి వస్తుంది మనకు, గాజు స్థితి నుండి రబ్బర్ స్థితి, రబ్బర్ స్థితి కంటే అధిక ఉష్ణోగ్రతను ప్రయోగించినట్లయితే అప్పుడు అదేమవుతుంది, ఘనస్థితి నుండి నేరుగా ఏమవుతుంది, రబ్బర్ స్థితి చేరుకోకుండా ద్రవస్థితికి చేరుకుంటుంది. ఆ ద్రవస్థితికి చేరుకునేది ఈ ద్రవీభవన ఉష్ణోగ్రత. సో ఎప్పుడైతే ద్రవీభవన ఉష్ణోగ్రత, సపోజ్ మనం ఏం చేస్తున్నాం, ఒక గట్టి రబ్బర్ తీసుకున్నాం అనుకోండి, ఈ గట్టి రబ్బర్ తీసుకుంటున్నాం ఇక్కడ, ఇది అప్పుడు ఏమవుతుంది, గట్టిగా ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇది ఏ స్థితిలో ఉంటుంది, అప్పుడు గ్లేసియస్ స్టేట్లో ఉంటుంది, గాజు స్థితిలో ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఉష్ణోగ్రతను దీనికి ఉపయోగిస్తున్నాం, ఇలాగా ఉష్ణోగ్రతను పంపిస్తున్నాం. సో ఎప్పుడైతే దీని ఉష్ణోగ్రతను ఇట్లా పెంచుతూ పోతున్నామో అప్పుడు ఈ రబ్బర్ ఏమవుతుంది, ఏదైనా ప్లాస్టిక్ తీసుకున్నాం అనుకోండి, మీరు ఉదాహరణకు ఒక ప్లాస్టిక్ ముక్కను తీసుకొని మీరు మొదట్లో ఏమవుతుంది, గట్టిగా ఉంటుంది, కొద్దిగా వేడి చేస్తే ఏమవుతుంది, అది మెత్తబడుతుంది మొదట్లో, అర్థమైంది, చివరిలో. అదే కనుక ఎక్కువసేపు వేడి చేసుకుంటూ పోతుంటే ఏమవుతుంది, మనకి ఇక్కడ టెంపరేచర్ పెంచుతున్నాం, ఇక్కడ టెంపరేచర్ పెంచుతూ ఉంటే ఏమవుతుంది, పూర్తిగా మెత్తగా అవుతుంది, అది అర్థమైంది, రబ్బర్ స్టేట్కి చేరుతుంది, ఇక్కడ పూర్తిగా రబ్బర్ స్టేట్కి చేరుతుంది, మెత్తగా ఉంటుంది. ఇంకా ఏం చెప్తున్నామంటే దీనికంటే కూడా ఎక్కువ ఉష్ణోగ్రతకు వేడి చేస్తే ఇది నేరుగా ఏమవుతుందంటే ఈ ఘనస్థితి అంటే ఈ గాజు స్థితి నుంచి ఈ రబ్బర్ స్థితికి చేరుకోకుండా, ఒకవేళ చేరుకున్న దానికైనా ఎక్కువ ఉష్ణోగ్రతకు వేడి చేస్తే అది ఏమవుతుంది, మరలా ద్రవస్థితికి చేరుతుంది, ఎల్ఎస్ లిక్విడ్ స్టేట్కి చేరుతుంది. లిక్విడ్ స్టేట్, ఆ లిక్విడ్ స్టేట్కి ఎప్పుడైతే చేరిందో దీన్ని మనం ఏమంటున్నాం, టీఎం అంటున్నాం, ద్రవీభవన ఉష్ణోగ్రత అంటున్నాం. ఆ ఉష్ణోగ్రత అంటే ఈ టీ వచ్చేసి ద్రవీభవన ఉష్ణోగ్రత అంటున్నాం. సో ఈ ద్రవీభవన ఉష్ణోగ్రత అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పదార్థం యొక్క గట్టిదనము ఇక్కడికి వచ్చాక తగ్గిపోయింది, మెత్తగా అయింది, ఇక్కడికి వచ్చాక ఇంకా మెత్తగా అయింది, పూర్తిగా ద్రవ రూపంలోకి వచ్చింది. ఇంకా మనం వేడి చేసినట్లయితే ఎంత ఇంకా టెంపరేచర్ ఉపయోగిస్తే అప్పుడు ఏమవుతుంది, మనకు ఏమి టీఎఫ్ అంటాం ఉష్ణోగ్రత. అప్పుడు స్నిగ్ధత ద్రవస్థితి అంటాం దీన్ని. సో స్నిగ్ధత ద్రవస్థితి అంటే అర్థమైంది, విఎస్ స్టేట్ అంటాం, స్నిగ్ధత విఎస్ఎల్ఎస్, విస్కో ఫ్లూయిడ్ స్టేట్ అంటాం, లేదా విఎల్ఎస్ కాదు విఎఫ్ అన్నాం, విస్కో ఫ్లూయిడ్ స్టేట్. సో ఇది వచ్చినప్పటికి ఏమవుతుంది, పూర్తిగా ప్రవాహంగా ఉంటుంది, అంటే గట్టిగా ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్ అనే పదార్థము చివరికి ప్రవాహంగా ఉంటుంది, నీళ్ళలాగా ప్రవహిస్తుంది అనుకోండి, అంటే ఏమవుతుంది, దాని గట్టిదనం పూర్తిగా కోల్పోయింది అని. అటువంటి ఈ వచ్చేదే ప్రవాహ ఉష్ణోగ్రత అంటాం. ఈ ప్రవాహ ఉష్ణోగ్రత ఈ విధంగా మనం నిర్ణయించే పద్ధతి ఏంటంటే మనకు ఈ డిఎంఏ పద్ధతి, అర్థమైందా, డిఎంఏ పద్ధతి. సో ఈ డిఎంఏ పద్ధతి ద్వారా మనం ఏం చేస్తాము, గాజు పరివర్తన ఉష్ణోగ్రతను తెలుసుకుంటాం. కాబట్టి గాజు పరివర్తన ఉష్ణోగ్రత అంటే ఏమిటి, గాజు పరివర్తన ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే అంశాలు, గాజు పరివర్తన ఉష్ణోగ్రతను నిర్ణయించే పద్ధతులు. సో గాజు పరివర్తన ఉష్ణోగ్రత నిర్ణయించే పద్ధతులు వచ్చేసి 3. ఒకటి ఫస్ట్ వచ్చేసింది డిఎస్సి, రెండోది టిఎంఏ, మూడోది డిఎంఏ. చూడండి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. సో డిఎంఏలో వచ్చేసరికి ఏమవుతుంది మనకు, ఇది ఉష్ణ సామర్థ్యము,
ఉష్ణ సామర్థ్యం అనే భౌతిక ధర్మం. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏమవుతుంది, ఉష్ణ వ్యాకోచ గుణకము. ఉష్ణ వ్యాకోచ గుణకము. ఉష్ణ వ్యాకోచ గుణకము. సో ఇక్కడ మూడోది వచ్చేటికి ఏమవుతుంది మనకు, మూడోది వచ్చేసి గట్టిదనం. గట్టిదనం. సో ఈ మూడు ధర్మాల మీద, భౌతిక ధర్మాల మీద ఆధారపడి అయితే మూడు కూడా ఏమవుతుంది, గాజు స్థితి నుండి రబ్బర్ స్థితికి ఏమి ఆ పదార్థం యొక్క భౌతిక ధర్మాల్లో ఏ విధంగా మార్పు జరుగుతుందో తెలుసుకుంటాం. ఉష్ణ సామర్థ్యం అనే ఒక ధర్మం ఆధారంగా అది గాజు స్థితి నుండి ద్రవ స్థితికి, అంటే గాజు స్థితి నుండి రబ్బర్ స్థితికి మారుతుంది. అప్పుడు దాని లేదా ఉష్ణ వ్యాకోచ గుణకం అనే ధర్మం ద్వారా అది గాజు స్థితి నుండి రబ్బర్ స్థితికి ఎలా మారుతుంది, అదే గట్టిదనం అనే భౌతిక ధర్మం ద్వారా గాజు స్థితి నుంచి రబ్బర్ స్థితికి ఎలా మారుతుంది. ఈ మూడు పద్ధతుల ద్వారా, అంటే ఈ మూడు భౌతిక ధర్మాలు ఉష్ణ సామర్థ్యము, ఉష్ణ వ్యాకోచ గుణకము, గట్టిదనము అనే ఈ మూడు భౌతిక ధర్మాల ఆధారంగా గాజు పరివర్తన ఉష్ణోగ్రతను డిఎస్సి, డిఎంఏ, డిఎంఏ అనే మూడు పద్ధతుల ద్వారా మనం నిర్ణయిస్తాం. ఇది ఒక ఎస్ఏ కోసం గ్యారెంటీగా వస్తుంది మనకు. ఒక 15 మార్క్స్ క్వశ్చన్, 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అంటే గాజు పరివర్తన ఉష్ణోగ్రత అంటే ఏమిటి, దాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి, లేదా గాజు పరివర్తన ఉష్ణోగ్రతను నిర్ణయించే పద్ధతి. ఎస్ఏ క్వశ్చన్లు అయితే 2 పద్ధతులు వస్తాయి, షార్ట్ ఆన్సర్లు అయితే ఒక పద్ధతి అనేది వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. సరే, నెక్స్ట్ క్లాస్ చూద్దాం.